తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి రేపు చిన్నమ్మను కలవనున్నారు. బెంగళూరు జైల్లో ఉన్న శశికళను కలిసి బల్ల నిరూపణ, కేబినెట్ విషయాలను చర్చించబోతున్నారు. శశికళను కలిసిన తర్వాతే పళనిస్వామి సీఎంగా పని మొదలు పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమ్మ తరువాత చిన్నమ్మే తమ నాయకురాలని, శశికళే పార్టీకి సుప్రీమని తమ్మిదొరై చెప్పారు. చిన్నమ్మ జైలుకెళ్లినా పన్నీరు సెల్వంకు మాత్రం పదవి దక్కకుండా చేయగలిగింది. వ్యూహాత్మకంగా పళనిస్వామి పేరును తెరపైకి తెచ్చి తన పంతం నెగ్గించుకుంది. పన్నీరు సెల్వంతో జరిగిన ఆధిపత్య పోరులో శశికళ ఓడిపోయిన సీఎం సీటును చేజిక్కించుకోవడంలో తానే పైచేయి సాధించింది. శశికళ ఆమె కుటుంబ సభ్యులపై పన్నీరు సెల్వం పోరాటం కొనసాగిస్తున్నారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదంటూ జాతీయ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. పన్నీర్ సెల్వం తరపున ఎంపీ వి మైత్రేయన్ ఈసీ అధికారులను కలిశారు. పార్టీ పరంగా శశికళ ఆమె తనయుడు దినకరన్ ఎన్నిక చెల్లదని ఫిర్యాదు చేశారు. గుంటూరులో జరిగిన యువ భేరీలో వైసీపీ అధినేత జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. ప్రత్యేక హోదాపై ఇప్పటికైనా కేంద్రం మాట నిలబెట్టుకోవాలన్నారు జగన్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాటవేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదన్నారు జగన్. ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తే తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల నాటికి కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించకపోతే వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ప్రకటించారు. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమై జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వాయిదా వేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను పట్టించుకోవడం లేదని మంత్రులు గంటా, సిద్ధరాఘవరావుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ వ్యవహారాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, అన్ని తానే చూసుకోవాలా అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ నెల 21, 22 తేదీల్లో సీఎం కేసీఆర్ తిరుమల స్వామివారిని దర్శించుకోనున్నారు. సీఎం తిరుమల పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఏర్పడితే తిరుమల శ్రీవారికి, అమ్మవార్లకు ఆభరణాలు సమర్పిస్తానని ఉద్యమ సమయంలో కేసీఆర్ మొక్కుకున్నారు. కానుకగా సమర్పించే ఆభరణాలు కూడా సిద్ధమయ్యాయి. వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేసే ప్లాంట్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలి దశలో 12 జిల్లాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని నారాయణ తెలిపారు. 53 మున్సిపాలిటీల నుంచి 4471 టన్నుల చెత్త ద్వారా 63 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వేసవి సమీపిస్తున్నందున ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి ఎద్దడి నివారణకు 35 కోట్ల నిధులను విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. కేసీఆర్ పరిపాలనా దక్షతతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి ఈటెల అన్నారు. గౌరీ శంకర్ ప్రచురించిన దట్ ఈస్ కేసీఆర్ పుస్తకాన్ని ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. నిస్తేజంలో ఉన్న ప్రజానికంలో విశ్వాసాన్ని పాదుగొల్పి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఇప్పుడు పాలనలోనూ తనదైన ముద్ర వేస్తున్నారని అన్నారు. జగన్ పై ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య మండిపడ్డారు. శశికళకు పట్టిన గతే వైసీపీ అధినేత జగన్ కి కూడా పడుతుందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి పంప్ హౌస్ లో జరిగిన అవినీతిని పక్కదారి పట్టించడానికే తన అనవసర ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తమిళనాడు వ్యవహారాలపై కేంద్రం, గవర్నర్ వ్యవహరించిన తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తమిళనాడులో పాగవేయడానికే బీజేపీ న్యాయ వ్యవస్థను తుంగలో తొక్కి శవ రాజకీయాలను చేస్తోందని నారాయణ విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మిట్టపల్లి గ్రామంలో 3 కోట్ల నిధుల వ్యయంతో నిర్మించిన గోదామును ప్రారంభించారు. పట్టణాన్ని రాష్ట్రంలో మోడల్ మున్సిపాలిటీగా, హరితపట్టణంగా మార్చేందుకు మహిళలు భాగస్వామ్యం కావాలని హరీష్ రావు కోరారు. ఏపీ నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తామని చెప్పారు మంత్రి దేవినేని ఉమా. మచిలీపట్నంలో అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పటిష్టం చేస్తామన్నారు మంత్రి పీతల సుజాత. విజయవాడ గేట్వే హోటల్ ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పిల్లల సంరక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జగన్ అవాస్తవాలతో విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అన్నారు మంత్రి ప్రతిపాటి. ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా పెట్టుబడులు ఎలా వస్తున్నాయో జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. రైతులకు లాభాలు రావాలంటే ఉత్పాదకత పెరగాలన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ ఏడాది 272 మిలియన్ టన్నుల ధాన్యం రానుందన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని మోదీ ఎన్నికల ముందు చెప్పారని మంత్రి పోచారం తెలిపారు. కేంద్రం ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందన్నారు. అభివృద్ధిలో ఏపీ అగ్రభాగాన ఉండాలి, తెలంగాణ మాత్రం అట్టడుగున ఉండాలనేది టీటీడీపీ నేతల కుట్రని ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ ఆరోపించారు. ఉద్యోగులను భర్తీ చేయమంటే రెచ్చగొడుతున్నారని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు కోదండరాం.
ఉద్యోగాలను భర్తీ చేయమంటే రెచ్చగొడుతున్నామని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు కోదండరాం. నల్గొండలో నిరుద్యోగుల ఆకాంక్షలు తెలంగాణ భవిష్యత్ అనే అంశంపై జరిగిన సదస్సులో కోదండరాం పాల్గొన్నారు. ఏపీలో క్రైమ్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టంపై సీఎస్ ఠక్కర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ సాంబశివరావు, హోంశాఖ కార్యదర్శి అనురాధ పాల్గొన్నారు. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టుకు ఏడాది మార్చిలోగా పూర్తి చేస్తామని అన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. దీంతో నేరాలపై ఎక్కడి నుంచైనా దర్యాప్తు చేసే వీలవుతుందని అన్నారు. పత్తి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు పశ్చిమాఫ్రికాకు చెందిన విదేశీ బృందం తెలంగాణలో పర్యటించింది. ముఖ్యంగా పత్తిలో బీటీ విత్తనాలను ఉపయోగించడం వల్ల జరిగే నష్టాలను రైతులకు వివరించారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచంద్రం వ్యవహారం నాన్ స్టాప్ గా నడుస్తూనే ఉంది. టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎర్రచంద్రం కూలీలు రాళ్లదాడికి దిగారు. బకారపేట వద్ద ఎర్రచంద్రం కూలీలు పోలీసులపై ఎదురు తిరిగి రాళ్లదాడి చేశారు. పోలీసులు గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరపగా కూలీలు పారిపోయారు. రాజమహేంద్రవరంలో ప్రేమోన్మాది దాడిలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ యువతి ఆటోలో వస్తుండగా ఆటో డ్రైవర్ వెంబడించి అందరూ చూస్తుండగానే కత్తితో మెడ చేతులపై నరికాడు. కొవ్వూరు సమీపంలో పేరుచెర్ల వద్ద తనపై సతీష్ దాడి చేశాడని బాధితురాలు చెబుతోంది. దాడి చేసిన వ్యక్తి సంఘటనా స్థలం నుంచే పరారయ్యాడు. వనస్థలిపురంలో దారుణం జరిగింది. మాతృశ్రీ అనాథాశ్రమంలో ఓ విద్యార్థి మృతి కలకరం సృష్టిస్తోంది. నిర్వాహకుల తీరుపై మృతుడు వంశీ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్షిప్ ను అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నెల 22 నుంచి మార్చి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. టీఎస్ సెట్ కు జూన్ 11న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ యాదాద్రిలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అధికారులకు సూచించారు. ఉత్తరప్రదేశ్లో 3వ దశ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ప్రధాని మోదీ తనను కృష్ణుడితో పోల్చుకున్నారు. యూపీలో పేదరికాన్ని తరిమికొట్టడమే లక్ష్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ సమాజ్వాదీ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని అన్నారు. సీఎం అఖిలేష్ సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎస్పీ పెద్ద దిక్కు నేతాజీనే అని ఆయన స్పష్టం చేశారు. ప్రియాంక గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. అమేథీలో ప్రియాంక ప్రచారం చేయలేదని, అక్కడి ప్రజలు వేసే ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పలేరని విమర్శించారు. బీహార్లో మద్యాన్ని నిషేధించిన నితీష్ కుమార్ దీన్ని అమలు చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రం బయట కూడా మద్యం తాగకుండా చట్ట సవరణ చేయనున్నారు. ఉద్యోగులు పనిచేసే చోట ఇంట్లోనే కాకుండా బీహార్ బయట టూర్కు వెళ్లినప్పుడు కూడా మద్యాన్ని సేవించరాదని కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. బీఎస్ఎఫ్ జవాన్లకు రామ్దేవ్ బాబా యోగా పాఠాలు చెప్పడంతో పాటు తాను విడుదల చేస్తున్న పతాంజలి ఉత్పత్తులపై ప్రచారం చేపట్టనున్నారు. అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు మార్చి 10న పరీక్షించనున్నారు. 290 కిలోమీటర్ల వరకు దూసుకువెళ్లే సామర్థ్యం ఉన్న బ్రహ్మోస్ ను 450 కిలోమీటర్ల వరకు వెళ్లేలా అభివృద్ధి చేశామని డీఆర్డీఓ తెలిపింది. పరిధి పెంచిన బ్రహ్మోస్తో సాయుధ దళాలకు మరింత సామర్థ్యం సొంతమవుతుంది. రష్యా, భారత్ సంయుక్త భాగస్వామ్యంతో బ్రహ్మోస్ ని అభివృద్ధి చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోపై వరల్డ్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది. అంతరిక్ష వ్యాపార రంగంలో భారత్ దూసుకుపోతోందని సిఎన్ఎన్, బీబీసీ, వాషింగ్టన్ పోస్టులు కీర్తించాయి. ప్రశంసలో అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యాల మధ్య పోటీ గతమని వరల్డ్ మీడియా ప్రకటించింది. ప్రస్తుతం ఆసియాలో అసలైన పోటీ ఉందని, భారతే అందుకు ఉదాహరణ అంటూ అమెరికాకు చెందిన సిఎన్ఎన్ ప్రశంసించింది. సిరియాలో బాంబు పేలుళ్లకు సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. యూకేకు చెందిన 7 ఏళ్ల బాలిక తనకు గూగుల్లో ఉద్యోగం చేయాలని ఉందని డైరెక్ట్ గా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కే అప్లికేషన్ పెట్టుకుంది. ఆ చిన్నారి ఆసక్తికి మురిసిపోయిన సుందర్ పిచాయ్ ఆ లేఖకు వెంటనే స్పందించారు. కష్టపడి చదివి స్కూలింగ్ అయిపోయిన వెంటనే అధికారిగా జాబ్ అప్లికేషన్ పంపించాలని అన్నారు. ట్రంప్ నిర్ణయాల ప్రభావం ఐటీ పరిశ్రమపై పడుతోందన్న ఆందోళనను ముఖేష్ అంబానీ తోసిపుచ్చారు. భారత ఐటీ పరిశ్రమకు పరోక్షంగా మేలే చేస్తున్నారంటూ నాస్కామ్ బిజినెస్ సదస్సులో వ్యాఖ్యానించారు. నోకియా ఓల్డ్ మోడల్ 3310ను మళ్లీ మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. హెచ్ఎండి గ్లోబల్ ఓయ్ సంస్థ మధ్యతరగతి ప్రజలకు చేరువయ్యేందుకు మరింత స్టైల్ గా తీర్చిదిద్దే పనిలో పడింది. యాపిల్ కంపెనీ మళ్లీ గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ రంగంలో రారాజుగా అవతరించింది. గత ఏడాది యాపిల్ కంపెనీ 17.9% మార్కెట్ వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న రారా మూవీ ఫస్ట్ లుక్ ను చిరంజీవి విడుదల చేశారు. శ్రీకాంత్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని తెలుపుతూ చిరుత దిగిన ఫోటో, వీడియో పోస్ట్ చేశారు. రారా మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపిన చిరు, స్టోరీ చాలా బాగుందని, సినిమా విడుదల కోసం తాను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. ఆప్తమిత్రుడు రామ్ చరణ్ ను వివాహం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉపాసన ట్విట్టర్ ద్వారా తన ప్రేమ పెళ్లి సంగతులు చెబుతూ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ లో సంతోషంగా గడిపిన వివిధ సందర్భాల్లోని ఫోటోలను ఉపాసన పోస్ట్ చేశారు. టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ కాజల్ హైదరాబాద్ లో సందడి చేసింది. బంజారాహిల్స్ లో జరిగిన ఓ షోరూమ్ లో పాల్గొంది. ప్రస్తుతం టాలీవుడ్, కాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ త్వరలో బాలీవుడ్ లో కూడా ప్రాజెక్టులు చేస్తానని తెలిపింది. ఇక బాలీవుడ్ హాట్ గర్ల్ కత్రినా కైఫ్ కొత్త అవతారం ఎత్తనుంది. చెల్లెలు ఇసాబెల్ ను బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలబెట్టేందుకు తానే నిర్మాతగా మారుతోంది. ఇసాబెల్ నటించిన డాక్టర్ క్యాబీ ఫ్లాప్ కావడంతో అవకాశాలు రాలేదు. దీంతో చెల్లెల కోసం త్వరలోనే ప్రొడ్యూసర్ గా సినిమా తీస్తానని స్పష్టం చేసింది. డాక్టర్ అబ్దుల్ కలాం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర ఇవాళ విడుదల చేశారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న బాహుబలి 2కి సంబంధించి ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. బాహుబలి 2లో బాలీవుడ్ హీరో అతిథి పాత్రలో అలరించనున్నట్లు సమాచారం. ఏరో ఇండియా 2017 పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బెంగళూరులో ప్రదర్శనను నిర్వహించింది. ఈ సందర్భంగా జెట్ ఫైటర్స్ చేసిన విన్యాసాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. రోగ్ తో టాలీవుడ్ లో ట్రెండ్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. హీరోలను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే పూరి ఇప్పుడు మరో యంగ్ హీరో ఇషాను తన అప్కమింగ్ మూవీ ద్వారా సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేస్తున్నాడు.